వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 5. సార్ ప్రక్రియపై విజయవాడలో క్రైస్తవ అవగాహన సదస్సు. నాయకులే ఓటర్లను ఎన్నుకుంటున్నారు. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే నాయకులు మాత్రం తమకు అనుకూలమైన ఓటర్లను ఉంచుకొని మిగతా వారి ఓట్లను తొలగిస్తున్నామని మెల్క్ షడక్ ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది ఓట్ల తొలగింపు, ఓటర్ల జాబితాను సవరించడానికి తెచ్చిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల ప్రజలకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని, గతంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కూడా ఇలాంటి లోపాలే జరిగాయని వెల్లడించారు. ఎన్ఆర్సీకి మరో రూపమే సార్. కేంద్రం గతంలో తెచ్చిన ఎన్ఆర్సీకి ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఇప్పుడు సరికొత్త కుట్రతో సార్ ను ముందుకు తెచ్చారని, ఇది 90% మంది ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టే ప్రక్రియ అని మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్ విమర్శించారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారులు ఎన్నుకుంటున్నారు. అంటే మొన్నటి వరకు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ద్వారా ఓటర్స్ అధికారుల్ని లేక ప్రతినిధుల్ని ఎన్నుకుంటున్నారు అనే విషయం మనకందరికీ తెలుసు. కానీ ఈనాడు జరుగుతున్న ప్రక్రియ ఏంటంటే, ఓటర్స్ ద్వారా ఎన్నుకోబడవలసిన ఈ ప్రతినిధులు అధికారంలోకి వెళ్ళి రాజ్యాంగ వ్యవస్థని, రాజ్యాంగంలో ఉండే ఆ రూల్స్ని కొద్దిగా తారుమారు చేయడం ద్వారా వ్యవస్థల్లో ఉండే లొసుగుల్ని ఆధారం చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దే ఆర్ సెలెక్టింగ్ ద ఓటర్స్. వాళ్ళే ఓటర్స్ ని ఎన్నుకుంటున్నారు. ఇది ఎంత దురదృష్టకరమైన విషయం చెప్పడానికి ఈ సమావేశాన్ని మేము ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఓటర్స్ ఎన్నుకోవాలి. దానికి రివర్స్ గా ఇవాళ అధికారంలో ఉండేవాళ్ళు వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వటము, వాళ్ళకు అనుకూలంగా లేని వాళ్ళ ఓటు తీసివేయడం ద్వారా ఎన్నో అవకతవకలు జరుగుతున్నట్లుగా ప్రత్యక్షంగా మనకు అనేక సాక్ష్యాలు కనపడుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా వివరంగా వివరించడానికి సుభాన్ గారు మరి నడుపు కట్టుకుని అనేక ప్రాంతాల్లో ఆయన, రమేష్ పట్నాయక్ గారు, ఇంకా అనేక మంది పెద్దలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ఈ వివరాలను తెలియజేస్తున్నారు. వారితో పాటు మేము కూడా, పెద్దలు విల్సన్ గారు కూడా ఈ విషయాల్లో ఇక్కడున్న అందరం కూడా దాన్ని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈ అవకతవకలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఓటర్స్ ని అవగాహన కలిగించే రీతిలో వాళ్ళకి మరి ఈ లోపాలని తెలియజేసే రీతిలో ఈ సమావేశాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వీటిని పత్రికా విలేకరులు కూడా దీనిలోని వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయడానికి మీరు కూడా ముందుకు రావడం చాలా సంతోషం. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని మనందరం కలిసి కాపాడదాం. థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్ర రాజధాని నగరం అయినటువంటి విజయవాడలో క్రిస్టియన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ వారు కూడా దేశంలో ప్రమాదకరంగా జరుగుతున్నటువంటి వాళ్ళ ఓటర్ల సమగ్ర రివ్యూ, దీని మీద జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ పైన జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొనడం అనేది నేను చాలా ఇదిగా ఫీల్ అవుతా ఉన్నాం. అసలు కేంద్ర ప్రభుత్వం కానీ దాని అడుగుజాడల్లో నడిచేటువంటి ఎలక్షన్ కమిషన్ కానీ ఉద్దేశాన్ని అవతల ప్రజలకి కలిగినటువంటి అనుమానాన్ని నివృత్తి చేసేదాని కొరకు ఇవాళ ఇటువంటి కార్యక్రమాలు జరగాల్సినటువంటి అవసరం అనేది ఉంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం కానీ ఎలక్షన్ కమిషన్ దాని అడుగుజాడల్లో నడిచే ఎలక్షన్ కమిషన్ కానీ కుట్ర కుయుక్తులు అనేది ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇందులో ఏమాత్రం కూడా అనుమానాలు లేవు. ఇవాళ ముఖ్యంగా ప్రధానంగా భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించేటువంటి వారందరి యొక్క ఓట్లను తొలగించి ఏకఛత్రాధిపత్యంగా ఈ దేశాన్ని పరిపాలించాలనేది వారి ఉద్దేశం. అందులో ముఖ్యంగా క్రిస్టియన్స్, ముస్లింలు, అలానే ఆదివాసీలు, గిరిజనులు, అలానే కమ్యూనిస్టు ఓట్లు కూడా, అంటే భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించేటువంటి వారందరి యొక్క
హిందూ మతాన్నే అడ్డుపెట్టుకున్నటువంటి వారిని అడ్డుపెట్టుకొని వారి ఓట్లు ఉంచి మిగిలిన వారి ఓట్లను తొలగించే దాని కొరకు వాళ్ళ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ఎలక్షన్ కమిషన్ చేపట్టింది. ఇది ప్రతిసారి ప్రభుత్వాలు చేస్తున్నాయి కదా, ఎలక్షన్ కమిషన్ చేస్తుంది కదా అని చెప్పి మభ్యపెడతా ఉన్నారు ప్రజల్ని. కానీ అసలు ఉద్దేశం ఇవాళ నా ముందు మాట్లాడినటువంటి మినిస్ట్రీ సెడక్ గారు చాలా విషయం చెప్పారు.